ఉంటానా బ్యాన తీసి చెట్టు పట్టుకుని దిగండి నరిబాబు గారు. ఇదే చూడు వెనకాల చెట్టు చూడండి, వెనకాల చెట్టు. ఓకేనా? నా పేరు కొమ్మినేని నరేష్ అండి. తునిగిపాడు గ్రామం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి మాది. మేము శ్రీనివాస రైతు డిపోలో వచ్చవాయి శ్రీనివాసరావు గారి దగ్గర నేత్ర క్రాప్ సైన్స్ వాళ్ళ సహనా అనే వెరైటీ విత్తనాలు తీసుకున్నామండి. మాది కేఎన్ఆర్ మిర్చి నర్సరీ అండి, తునిగిపాడు. మా నర్సరీకి 2 కిలోలు ఈ సహనా అనే వెరైటీ తీసుకొని ఇక్కడ తునిగిపాడు గ్రామంలో ఆరేపల్లి సాయిబాబు అని రైతుకి ఒక 2 ఎకరాలన్నరకి నారు ఇవ్వటం జరిగిందండి. ఈ నారు వచ్చేపాటికి సహనా వాళ్ళది చిక్కట కాపు, అధిక వర్షాలకి పూత కానీ పింద కానీ రాలకుండా వైరస్కి తట్టుకొని ఇక్కడ ఏ ప్లాంట్ తీసుకున్నా కానీ స్టెప్ బై స్టెప్ రావటం కానీ తాలు లేదు, ఫుల్ రంగు. ఆ రంగుతో పాటు చెట్టు కానీ కాయ కూడా గింజ కానీ అదేవిధంగా కాయ కూడా చెట్టు కానీ పచ్చంగా, నల్లికి ముందు మెయిన్ నల్లి వచ్చినా వైరస్ వచ్చినా ముందు చెట్టు మెయిన్ ముడుచుకోదండి, ముడత అనేది రానిదు. చెట్టు ఇప్పుడు ఏ కాయ చూసినా రంగు కానీ జంపు కానీ ఒక్కొక్క కాయలో 80 నుండి 110 గింజలు ఉన్నాయండి. కాయ కూడా బరువు బాగా ఉంది. సన్న రకం తేజ వెరైటీ. ఈ విత్తనం ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి. ఈ విత్తనం ముడత కానీ నల్లి కానీ రాకుండా చివరి దాకా కూడా చాలా నీట్గా ఉండటం, పచ్చదనంగా ఉండటం చాలా బాగుందండి. ఈ పొలం మొత్తం 2 ఎకరాలండి ఊళ్ళో. ఇక్కడికి వచ్చిన రైతులు ప్రతి రైతు 7-8 ఎకరాలు వేసే రైతే. దాదాపు 200 నుంచి 300 మంది రైతులకి ఇది చాలా బాగా నచ్చిందండి. ఈ విత్తనం ఇచ్చినందుకు శ్రీనివాస రైతు డిపో శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు.